తన కవితను సిబిఐ కూడా అరెస్ట్ చేసిందట ఆఖరికి. జైలుకి మళ్ళా జైలకే ఈ ఆఫర్ కూడా ఎవరికి ఉండదు. ఎందుకంటే జైలకే గతంలో కూడా సిబిఐ ఈడాబ్బే అన్నాడు కదా, వాళ్ళు బే అనేదే పట్టుకున్నట్టు ఈ మమ్మల్ని అంటాడరా అన్నట్టుగా అలా బిడ్డని ఈడోడు అరెస్ట్ చేసుకపోయి లోపటైతే ఎవరక మీరైతే మరి మేడు పోవాలరా, మా సంస్థకు చెడ పేరు రాదా అని ఆయనతో వాళ్ళు కూడా దిగి సిబిఐ వాళ్ళు కూడా పట్టుకొని పోయి అరెస్ట్ చేసి లోపటేసారు. ఇప్పుడు ఈడీ కేసు చెల్లె, ఇప్పుడు ఈడీ కేసులో బెయిల్కు దరఖాస్తు పెట్టుకుందిగా, వీళ్ళు వచ్చినా మళ్ళీ సిబిఐ అట్లే ఉంటుంది. మళ్ళీ సిబిఐ కస్టడీ, మళ్ళీ సిబిఐ వ్యవహారము, సిబిఐ ఛార్జ్ షీటు, సిబిఐ కౌంటరు, మన్ను మశానం, ఇది అయ్యే వరకాల ఇతరక్క జల్లెన్లు పండుగ అయిపోతుంది. కానీ ఎలక్షన్లో ఏదాకా ఎట్టి పరిస్థితులు రానిస్తట్లేరు. ఈ ఎలక్షన్ కాదే అన్న, వచ్చే ఎలక్షన్ ఈ ఎలక్షన్ కాదు, ఈ తెలంగాణ 2024 డిసెంబర్ దాకా కూడా నాకు డౌటే, గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు వరిసెల ఏం చేస్తారంటే ఇట్లా అని రాయి చూరుతారు, కానీ రాయితో పాటు వరిసెల కూడా తీసుకొని పోయింది. పోయేసరికి చూడు అప్రూవర్గా మారకపోతే 7 ఏళ్ళు శిక్ష పడుతుందట. మరి ఇక ఈడీ సిబిఐ వలలో చిక్కడం అంటే తప్పును ఒప్పుకోవాలి, ఇంక ఏం చేసేది ఏం లేదు. ఇక అది వాజివే అది. కానీ మీ నాయన గిట్ల తొంగి చూడు వస్తలేడు చూడమ్మా కవితమ్మ, ఆయనకు కూడా అర్థమైనట్టు పోరి చేసే ఉంటది, అవునా పోరి చెప్తిని లేదని ఆయనకు కూడా ఉంటది మనసులో. పెద్ద మనిషి. పొలిటికల్ లీడర్లకు నోటీసులపై త్వరలో చెప్తాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు పారదర్శకంగా జరుగుతున్నది. హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి వెల్లడి. కేసుపై తొలిసారి స్పందించిన కమిషనర్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి తొలిసారి స్పందించారు. ఈ కేసులో పొలిటికల్ లీడర్లకు నోటీసులు ఇచ్చే విషయంపై త్వరలో వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు. కేసు దర్యాప్తు పారదర్శకంగా జరుగుతున్నదని చెప్పారు. గురువారం రంజాన్ సందర్భంగా పాతబస్తీలోని మీరాలా ఈద్గాలో నిర్వహించిన ప్రార్థనలకు సిపి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ కేసుపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. కేసు దర్యాప్తు రైట్ లైన్ లో జరుగుతున్నదని, పొలిటికల్ లీడర్లకు నోటీసులు సంబంధించి అన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పి తెలిపారు. అయితే పొలిటికల్ లీడర్లకు ఇచ్చేది లేకపోతే గాలకెక్కడి అంటుండే, త్వరలో వివరాలు వెల్లడిస్తామంటే ఇల్లున్నారన్నట్టు. అంతే. దామోదర్ రాయ నరసింహ గారు చెప్పినట్టుగా 10 మంది పొలిటికల్ లీడర్లు ఉన్నారట, పెద్ద పెద్దోళ్ళే. అప్పుడు రాజకీయ నాయకులు అంటే కేసీఆర్ హయాంలో కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ రావు, బోయినపల్లి వినోద్ రావు, వీళ్ళే కదా, వీళ్ళే 5-6. 10లో 5-6 పోతే ఎర్రబల్ దయాకర్, నేను ఎందుకు లేనని ఆయన వచ్చామన్న. మళ్ళీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మళ్ళీ ఇంకొక ఆయన నవీన్ రావు, ఇంత పెద్ద ముఠా ఉంది. కాబట్టి ఈ ఎవరైతే రాజకీయ నాయకులకు నోటీసులు ఇస్తామని చెప్పారన్నారో ఇవి ఇచ్చేటట్టే కొడతా ఉన్నారు. ఇందులో ఖచ్చితంగా ఆల్రెడీ వాళ్ళు ఏది ఛార్జ్షీట్లో ఏది రిమాండ్ రిపోర్ట్లో పెట్టిరు, రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో పెట్టిరు. ఆయన పేరు ఏమంటే బీఆర్ఎస్ సుప్రీం చెప్పిన మాట మేరకే చేసినాం. సుప్రీం అంటే ఎవడిగా ఫైనలే పెద్దోడే అందులో పెద్దోడు, లాస్ట్ పెద్దోడు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ బాధ కేసీఆర్కు ఉంది. పోతే కేసీఆర్ చెంచల్గూడకో చెర్లపల్లికో రావాలి. అటు బిడ్డ ఆడ రాముడు ఉన్నాడా పోతాడా, ఇటన్నా జంపు కొడదామని చూస్తుండా, ఎవరికి అర్థమైతలేదు. ఆగమాగముంది పోయి టెర్రరిస్టులను వేటాడుతాం, టెర్రరిస్టులు ఎక్కడకు పారిపోయినా వదలబోమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. వాళ్ళ అడ్డాలో దూరి మరీ చంపుతామని ఆయన స్పష్టం చేశారు. యూరి సర్జికల్ స్ట్రైక్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్సే ఇందుకు ఉదాహరణ అని అయిపోయాయి. గతమంతా ఇక ప్రతిసారి ఇదే. ఎన్నికలు వచ్చినా సార్ ఎలక్షన్ల ముంగట మళ్ళీ ఏమైనా దుకాణం పెడతాడో ఏమో. ఇవి తప్ప ఈ సర్జికల్ స్ట్రైక్ చేస్తాము, ఉగ్రవాదులు చంపుతాము, వాళ్ళని బార్డర్లో ఉన్న మన సైనికులు చూసుకుంటారు వాళ్ళని, దానికి నీ దాకా అక్కర్లేదు. కానీ విషయం ఏంటంటే ఈ దేశంలో తమరు చేసిన కార్యక్రమాలు ఈ 10 ఏళ్ళ బట్టి ఏమేమి ఉన్నాయి, ఏం కథ అనేది జర ఒక్కసారి వివరించుకుంటారు ఆ దేశ ప్రజలకు. మన్ కీ బాత్ అని మా ముఖాన కొట్టేస్తే ఆ మాట, ఇక పోయి అట్లా ఆరాంసే ఆకాశరామన్న లెక్క తిరిగి వస్తే అట్లా పోయి ఇన్ని దేశాల వేసిన కోర్టు మళ్ళీ లేకుండా కరెక్ట్గా ఎన్నికలు రాగానే ఇక టెర్రరిస్టులను వేటాడతాం, చీరుతాం. ఎవడు ముద్దు పెట్టుకుంటాడా టెర్రరిస్టులు, ఎవడో ముద్దు పెట్టుకుంటాడు. ఇక దా అని ముద్దు పెడతాడు ఎవడన్నా. అందరికీ అదే చేస్తారా? దానికి నువ్వు చేసేది ఏముంది? ఒకవేళ నువ్వు ఆ పనిలో చేస్తా నాకు ఇది సూట్ అయితే లేదు అనుకుంటే ఇది విడిచిపెట్టి ఆ జవాన్లలో చేరిపోయి భగీరథ అదే వ్యధ. ప్రెషర్ పెంచితే పుట్టుక్కు
ఎక్కడికక్కడ పలిగిపోతున్న మిషన్ భగీరథ ఇంట్రా పైప్ లైన్లు, ఓ దిక్కు రిపేర్లు చేస్తుంటే మరో దిక్కు లీకులు, అన్ని జిల్లాల్లో డిస్ట్రిబ్యూషన్ లోపాలు, వేల కోట్ల ఖర్చు చేసి పాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ నే వాడిన గత సర్కారు, సబ్ కాంట్రాక్టర్లంతా లోకల్ లీడర్లే, సమస్య వస్తే పట్టించుకుంటలే, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ మిషన్ భగీరథ గురించి 2017 మార్చి నెలలో అప్పటి ముఖ్యమంత్రి ఇప్పుడు ఫామ్ హౌస్ నేత కేసీఆర్ మల్కాజ్గిరి కాడ సభ పెట్టి ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి ప్రతి గోండు గూడానికి తాగునీరు ఇవ్వకపోతే, నల్లా నీళ్ళు ఇవ్వకపోతే, స్వచ్ఛమైన నల్లా నీళ్ళు ఇదే మాట, స్వచ్ఛమైన తాగునీరు అందించకపోతే వచ్చే ఎన్నికలలో నేను ఓట్లేడు అని చెప్పాడు. నిజమే కావచ్చు అని అందరు సపోర్ట్ కొట్టే అంతే. ఇట్లా ఇట్లా చెప్పి చూస్తాడు, వీళ్ళు నమ్మిరా లేదా స్టేజ్ మీద వాళ్ళని అంటే కథం అయిపోయి వాళ్ళు ఆశ్చర్యపోతే కాదు మా నమ్మిర్రా బకరాలంతా అనుకుంటాడు. ఈ రకంగా పాత పైప్ లైన్లు, పాత నీళ్ల ట్యాంకీలు, పాత కథ ఆడాడ కొత్తవి పరిచీరు అనుకోరాదు. పరిచినా కానీ నీళ్లు లేవు, టప్పిస్ లేవు. వాటికి ఇన్ని మీటర్ల ఏడ సభకు పోయినా ఏం చెప్పిండు, అంతటి వచ్చేసినా ఇక ఈ నియోజకవర్గంలో ఒక 5-6 ఊర్లకు రావాల్సిందంటే 5-6 ఊర్లలో మాది ఉందేమో అని అందరు అనుకోరు. ఈడ గదే అనుకురు, ఆడ గదే అనుకురు, ఆడ గదే అనుకురు, ఎటు పోయినా నీళ్లు లేవు, మన్ను లేవు, గదే ఫిల్టర్ డబ్బా. సౌసయాన్ ఏకమత్ అని ఒకటి ఉంటుంది. అంటే ఒక రాజు చెప్తాడు అన్నట్టు. రాజు ఏమంటాడంటే ఒక డ్రమ్ము పెడతాడు, డ్రమ్ము పెట్టేసి ఇవాళ రాత్రి రేపు తెల్లారేసరికి మనిషి 1 లీటర్ పాలు మీ ఊర్లో అందరు తీసుకొచ్చి పోయిరు అని చెప్తాడు. అటు 1000 మంది ఉంటారు, 1000 మంది ఉంటే 1000 లీటర్ పాలు పోయాలిగా. ఏమున్నది చీకట్ల వెల ఏమున్నదని చెప్పేసి నేను ఒక్కని నీళ్ళు పోస్తే ఏమవుతుంది, 1000 లీటర్ పాలు కదా అట్లా, నేను ఒక్కని నీళ్ళు పోస్తే ఏమవుతుంది, అందరు నీళ్ళే పోసి చెప్తారు. తెల్లారి పోయి చూసేసరికి అలా పాలు ఉండే నీళ్ళు ఉంటాయి. ఏంటంటే సౌసయాన్ని ఏకపోతుంది. అంటే ఏమనుకుంటారు అంటే పబ్లిక్ ఏమనుకుంటారు అంటే మా ఒక్కూరికే రాకుండొచ్చు, సేమ్ ఈ కథనే మాకు తప్ప అంతటి వచ్చినట్టునే అని అనుకుంటారు. ఆ చెప్పుడు కూడా అద్దినట్టు చెప్తాడు కేసీఆర్. దాంతో నిజమే కావచ్చు, అవి కూడా వచ్చేస్తాయి. చెప్పినా నేను ఇంజనీర్లకు చెప్పినా, అది కూడా పెండింగ్ పెట్టాల్సిన అవసరం లేకుండే, మరి ఎందుకు పెట్టిరో దిక్కుమాలిన అని వీళ్ళతో అంటాడు. వాళ్ళు నిజమే అనుకుంటారు, సప్పట్లు కొడతారు, అవతల పడతారు. ఏడిగో ఇదే సోది. సరే, ఇక మిషన్ భగీరథ కోసం జర్రని కోట్ల రూపాయల కార్పొరేషన్ పెట్టి అప్పు తెచ్చారు. కార్పొరేషన్ పెట్టి అప్పు తెస్తే ఆ అప్పు ఇలా మిత్తే కూర్చున్నది, దానికి ఈఎంఐలు కట్టినందుకు పైసలు లేవు ఇవాళ. ఇంకా ఇదే మిషన్ భగీరథ ఓపెనింగ్ రోజు గజ్వేల్ నియోజకవర్గం కొండపాక కాడకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చారు, తీసుకొచ్చారు మిషన్ భగీరథ ఓపెనింగ్. प्रधानमंत्री जी आप मानते हो नहीं मानते, पूरा देश मानते, मैं मानता हूं, सभी प्रधानमंत्री से जो काम किया भारत में उससे आप एक नंबर है, భ్రష్టాచార్ నయ్యే అన్నాడు. ఇక నరేంద్ర మోడీ గారు పరిచయం అయిపోయి గీ తిరగబడుగుతుంది ఎవరైడేమని ముందస్తు ఎన్నికల కోసం ఆ డ్రామా ఆడినప్పుడు ప్రెషర్ పెంచితే పుట్టుకు ఎక్కడికక్కడ పలిగిపోతున్న మిషన్ భగీరథ ఇంట్రా పైప్ లైన్లు. ఇగో ఇది లీకేజీలు కామన్ అయిపోయినాయి. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో మిషన్ భగీరథ పైపులు మ్యాన్ హోల్ వద్ద లీకేజీలు కామన్ అయ్యాయి. ముఖ్యంగా కోమటిబండ నుంచి వచ్చే మెయిన్ పైప్ లైన్ తరచూ పగిలి 2-3 రోజుల పాటు నీటి సరఫరా నిలిచిపోతున్నది. దీంతో మున్సిపల్ అధికారులు మిషన్ భగీరథపై ఆధారపడవద్దనే నిర్ణయానికి వచ్చారు. పాత బోర్లకు రిపేర్లు చేసి టౌన్ మండలాల్లో తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఇక గ్రేటర్ వరంగల్ సిటీలో మిషన్ భగీరథ అమృత్ స్కీమ్ లో భాగంగా 217 కిలోమీటర్ల మెయిన్ పైప్ లైన్, 2767 కిలోమీటర్ల ఇంట్రా పైప్ లైన్ వేశారు. ఇందులో 59.3 కిలోమీటర్ల మెయిన్ పైప్ లైన్, 1393 కిలోమీటర్ల ఇంట్రా పైప్ లైన్ పాతది కావడంతో వాటర్ ఫ్లోకు తట్టుకోలేక పగిలిపోతున్నాయి. కమిషనర్ అశ్విని వకాడే ఆధ్వర్యంలో గ్రేటర్ ఆఫీసర్లు ఓ వైపు పనులు చేస్తుంటే మరోవైపు లీకేజీలు ఏర్పడుతున్నాయి. ట్యాంకుల నుంచి నీళ్లు వదలంగానే ప్రెజర్కు పైపులు పుట్టుక్కుమంటున్నాయి. ఏ టౌన్లో చూసినా, ఏ పల్లెల్లో చూసినా పైప్ లైన్లకు పగుళ్ళే పుర్రెలే. ఓ దిక్కు రిపేర్లు చేస్తే పగుళ్ళు పర్రెలే, పర్రెలే. ఓ దిక్కు రిపేర్లు చేస్తే మరో దిక్కు లీకులు. గత బీఆర్ఎస్ సర్కార్ గొప్పగా చెప్పుకున్న మిషన్ భగీరథ స్కీమ్లోని ఇంట్రా పైప్ లైన్ల తీరిది. ఇలాంటి పైప్ లైన్ల ద్వారా తాగునీళ్లు ఎట్లా సప్లై చేయాలో తెలియక
జిల్లాల్లో ఆఫీసర్లు తలలు పట్టుకుంటున్నారు. ప్రత్యామ్నాయంగా గ్రామాల్లోని పాత బోర్లను వినియోగంలోకి తెస్తున్నారు. భగీరథ నీళ్లు వచ్చే అవకాశం లేని చోట కొత్తగా హ్యాండ్ బోర్లు వేస్తున్నారు. ఉన్న వాటికి రిపేర్లు చేస్తున్నారు. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తున్నారు. ఏ మాత్రం క్వాలిటీ లేని పాత ఇంట్రా పైప్ లైన్ మారిస్తే తప్ప మున్ముందు మిషన్ భగీరథతో ఇంటింటికి నీరు సరఫరా అసాధ్యమని జిల్లా కలెక్టర్లు, స్పెషల్ ఆఫీసర్లు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నట్లుగా తెలుస్తా ఉంది. కేసీఆర్ పని ఎట్లా చేసిందంటే మేము చేసుకుంటాం తీసారు, నువ్వు కూర్చొని నిమ్మలంగానే తడి చేసాడు. ఈ పైప్ లైన్ లేసి అసలు యాక్చువల్గా ఇన్ని మీటర్లకు ఒకసారి ఒక చెకప్ చేయాలన్నట్టు ఒక రూల్ ఉంటుంది. ఆ చెకప్ లేదు, పికప్ లేదు, పెద్ద పెద్ద పైప్ లైన్లు ఉంటాయి కదా. ఎంత పెడితే ఎంత వస్తుంది, బిల్లులు ఇచ్చేసి పడి ఎంత పెడితే ఎంత వస్తుంది అనే లెక్క కేసీఆర్. 13,000 బడుల్లో 50 లోపే స్టూడెంట్లు. ఇక రాష్ట్రంలోని సర్కారు బడుల్లో స్టూడెంట్ల సంఖ్య భారీగా తగ్గిపోతుంది. ఇక 2023-24 విద్యా సంవత్సరం మొత్తం 30,000 స్కూళ్లుంటే 13,364 బడుల్లో 50 మంది లోపే విద్యార్థులు ఉన్నారని సమగ్ర శిక్ష వెల్లడించింది. దయచేసి తల్లిదండ్రులారా ప్రభుత్వ పాఠశాలకు పంపించండి. ప్రభుత్వ పాఠశాలలు బాగు చేసుకునేటువంటి క్వాలిటీ టీచర్స్ ఉన్నారు. ప్రభుత్వ పాఠశాల లేకపోతే పరిశాన్ అయిపోతుంది. దయచేసి ప్రభుత్వ పాఠశాలను రక్షించాల్సిన బాధ్యత ఆయా గ్రామాల సర్పంచులకు, గ్రామ యువతకు అందరికీ ఉంటది. క్వాలిటీ టీచర్స్ ఉంటారు, దాన్ని కాపాడుకోవాలి జాగ్రత్తగా. జోరందుకొని ప్రచారం. ఎన్నికల క్యాంపెయినింగ్ పై మండు టెండల ఎఫెక్ట్. ఎండల భయంతో బయటకు రాలేకపోతున్న అభ్యర్థులు. షెడ్యూల్ కు పోలింగ్ కు చాలా గ్యాప్ ఉండడంతో తగ్గిన జోష్. ముందుగా ఎన్నికలున్న రాష్ట్రాలపైనే జాతీయ నేతల దృష్టి. ఇప్పటి నుంచే ప్రచారం చేస్తే ఖర్చు పెరిగిపోతుందన్న నేతల భయం. చివరి 3 వారాల్లోనే అసలు ప్రచారంపై ఫోకస్. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చి దాదాపు నెల రోజులు అవుతున్న రాష్ట్రంలోని కొన్ని చోట్ల మినహా ప్రచార జోరు కనిపించట్లేదు. ఎన్నికల నోటిఫికేషన్ కి ఇంకా వారం రోజుల టైం ఉంది. ముందే ప్రచారం మొదలుపెట్టి ఎక్కువ రోజులు చేస్తే ఖర్చు తడిపి మోపెడవుతుందని అభ్యర్థులు జంకుతున్నట్టుగా తెలుస్తుంది. పార్టీలు కూడా బహిరంగ సభలు, రోడ్ షోలు 1-2 మినహా పెద్దగా నిర్వహించడం లేదు. మరోవైపు మండుతున్న ఎండలు, వడదెబ్బలు అభ్యర్థులను భయపెడుతున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల నుంచి 43 డిగ్రీల దాకా ఉండడంతో ప్రచారంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జనం కూడా పెద్దగా స్పందన రావడం లేదు. జనం నుంచి కూడా ఎవడు పట్టించుకుంటలేడు ప్రచారాన్ని ఇప్పుడు. ఎందుకంటే ఎండలు అడ్డగోలుగా కొడతా ఉన్నాయి కదా. కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇంట్లో గురువారం రంజాన్ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. షబ్బీర్ అలీతో పాటు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆప్కి అదాలత్ ప్రోగ్రామ్ లో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. షో ముగిసిన తర్వాత హైదరాబాద్ కు చేరుకున్నారు. ముంబై గ్రాండ్ విక్టరీ. ముంబై ఇండియన్స్ టీం గాడిలో పడింది. చేజింగ్ లో ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్ కు సూర్యకుమార్ యాదవ్ సునామీ బ్యాటింగ్ తోడవడంతో గురువారం జరిగిన లీగ్ మ్యాచ్ లో ముంబై 7 వికెట్ల తేడాతో బెంగళూరుపై నెగ్గింది. రైట్, మొత్తానికి ముంబై మళ్ళా లైన్ లో పడ్డదట. ఇక హర్యానాలో స్కూల్ బస్సు బోల్తా 6 చిన్నారులు మృతి, 20 మంది పిల్లల గాయాలు, 2 పరిస్థితి సీరియస్. డ్రైవర్ మద్యం తాగి నడపడంతో ప్రమాదం. రంజాన్ రోజు స్కూల్ నడిపిన యాజమాన్యం, ప్రిన్సిపాల్, డ్రైవర్, బస్సు ఓనర్ అరెస్ట్ అట. హర్యానాలో స్కూల్ బస్సు ప్రమాదం చూడరు. ఈడీ టు సిబిఐ మరోసారి కవిత అరెస్టు. తిహార్ జైల్లో అదుపులోకి తీసుకున్న సిబిఐ అధికారులు ఇవాళ కోర్టులో హాజరు. అరెస్టుపై భర్త అనిల్ కు సమాచారం. ట్రయల్ కోర్టులో కవిత లాయర్ పిటిషన్ ఇవాళ విచారణ. లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సిబిఐ అరెస్ట్ చేసింది. ఈ స్కామ్ లో మనీ లాండరింగ్ కేసు కింద కవితను ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేయగా ఆమె ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో తిహార్ జైల్లో ఉన్నారు. అయితే కేసు దర్యాప్తులో తమకు సహకరించడం లేదని, అందుకే కవితను అదుపులోకి తీసుకున్నామని సిబిఐ గురువారం వెల్లడించింది. ఈ మేర కవిత భర్త అనిల్ కు సమాచారం ఇచ్చింది. ఐపీసీ 477, 120B, పీసీ యాక్ట్ 7 సెక్షన్ల కింద కవితను అరెస్ట్ చేసినట్టు తెలిపింది. ఆమెను శుక్రవారం ఉదయం 10:30 జైలు నుంచి నేరుగా ట్రయల్ కోర్టుకు తీసుకెళ్లి పరచనున్నట్టుగా సమాచారం. ఈ సందర్భంగా కవితను తమ కస్టడీకి ఇవ్వాలని సిబిఐ కోరనున్నట్టుగా తెలిసింది. అమ్మా, సిబిఐ ఇప్పట్లో రాదిగా. ఇంకెవరికన్నా ఆశ బీష ఉంటే అన్ని పెట్టుకోరు. ఎవరికి లేదు కానీ కేసీఆర్కే ఆశ లేదు, ఆయన బిడ్డ వేస్తుంది ఇప్పుడు అని. ఎవరికి ఆశ ఉంటుంది? ఈడీ అయిపోగానే ఇప్పుడు సిబిఐ మళ్ళీ అరెస్ట్ చేసిందట కవితని. ఇంటికాడికి పంపిస్తారా, అన్నే పెడతారా? 10 ఏళ్ళు రేవంతే సీఎం. ఇంటికాడి పోనే 10 ఏళ్ళు రేవంతే సీఎం. మా పార్టీలో గ్రూపులు లేవు. మంత్రి కోమటిరెడ్డి, అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. బీజేపీ, బీఆర్ఎస్ లీడర్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు. రిక్వెస్ట్ అనుకుంటారో, వార్నింగ్ అనుకుంటారో మీ ఇష్టం. ఏక్నాథ్ షిండేలను సృష్టించిందే బీజేపీ అని ఫైర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక ఐఫోన్లకు సైబర్ ముప్పు. పెగాసిస్ తరహా కిరాయి స్పైవేర్తో అటాక్. యూజర్లకు యాపిల్ సంస్థ హెచ్చరిక. ఇండియా సహా 91 దేశాలకు వార్నింగ్ మెసేజ్. కిరాయి స్పైవేర్తో దాడికి ప్రయత్నం. జర్నలిస్టులు, లీడర్లు, బ్యూరోక్రాట్లే లక్ష్యం. 60 దేశాల్లో ఎన్నికలు జరుగుతున్నట్టు వెల్లడి. థ్రెట్ నోటిఫికేషన్ల వ్యవస్థను అప్డేట్ చేసిన యాపిల్ అంటూ. అయ్యా, ఐఫోన్లలో ఇండియా సహా 91 దేశాల్లో ఐఫోన్ల మీదికి పెగాసిస్ స్పైవేర్ లాంటిదే ఒకటి, ఇంకో కిరాయి స్పైవేర్ వస్తూ ఉందట.
మరి ఆ స్పైవేర్ వస్తే ఏం లేదు, ఐఫోన్లు అన్ని వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఐఫోన్లో లాక్డౌన్ మోడ్ ఆన్ చేసుకోరు. మీకు చూపిస్తా లాక్డౌన్ మోడ్. లాక్డౌన్ మోడ్ అనేది ఒకటి ఉంటుంది అది ఐఫోన్లో సెట్టింగ్లో ప్రైవసీ అండ్ సెక్యూరిటీ మీద క్లిక్ చేసి ఇగో లాక్డౌన్ మోడ్ ఉందా, నాదేమో ఆన్ అయి ఉంది, నేను ఇప్పటికి ఆన్ చేసి పెట్టుకుంటానట్టు. ఇది ఆఫ్ అయి ఉంటుంది. లాక్డౌన్ మోడ్ ఆన్ పెట్టుకోండి. ఎట్లా ఆన్ పెట్టుకోవాలంటే దీని మీద క్లిక్ చేయగానే ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. స్విచ్ ఆఫ్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అవుతుంది, ఆన్ అయినట్టు లెక్క. ఇక లాక్డౌన్ మోడ్ ఆడ్లో ఉంటే ఇందులో ఉన్నాయి తప్ప ఇందులో ఉన్న కాంటాక్ట్ ఇక కొత్తోడు ఎంటర్ కానికే లేదు ఇక. కాబట్టి ఈ లాక్డౌన్ మోడ్ను అందరూ ఆన్ చేసి పెట్టుకోరు, ఎందుకైనా మంచిది, సెక్యూరిటీ ఉంటుంది మంచి. కాదు ఈ పంచాయతీ కంటే అమ్మ ఈ ఇంట్లో ఫోన్లేనా ఏముండే కదా, కిర్రకిర్ర తిప్పేటి, ఏ లొల్లి లేకుండే, ఏ దాన్ని ట్యాప్ చేసుడు లేదు, బీప్ చేసుడు లేదు, ఏం లేదు. మంచిగా ల్యాండ్లైన్ ఫోన్ ఉంటే ఇంకా అప్పుడు ఊళ్ళో 2-3 ఫోన్లు ఉంటుండే. ఆ ఫోన్లు జర కావాలని పక్క వాళ్ళని విలువంటే వాళ్ళని పిలిచేది. అమ్మ ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎక్కడి సెల్ ఫోన్లు ఏం కథ ఇదంతా చూస్తే పరిశాన్ అనిపిస్తుంది. స్కూల్ ఉన్నప్పుడు అవే ఉండే, ఇట్లా ఆ ఫోన్లే ఉండే. ఇక ఫ్రీ జర్నీతో మహిళల ఆమ్దాని పెరిగింది. ఛార్జీల ఆదాతో నెలకు 3,000 నుంచి 5,000 మిగులు. ఆ మొత్తం సేవింగ్స్ చేస్తున్న మహిళలు గతంలో ట్రావెలింగ్కే 30% పైగా ఖర్చు. వర్కింగ్ ఉమెన్ సంఖ్యలోనూ వృద్ధి. రాష్ట్ర ప్రభుత్వం చేసిన స్టడీలో వెల్లడి. రాష్ట్రంలో ఫ్రీ బస్ జర్నీతో మహిళల ఆమ్దాని పెరిగింది. గతంతో చూస్తే వర్కింగ్ ఉమెన్ ఆదాయం యావరేజ్గా నెలకు 3,000 నుంచి 5,000 వరకు పెరిగింది. అదే టైంలో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సిటీలో పనిచేసేందుకు వచ్చే మహిళల సంఖ్య కూడా పెరిగినట్టు ప్రభుత్వ స్టడీలో తెలిపింది. మహిళా సాధికారతకు ఫ్రీ బస్ జర్నీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. డిసెంబర్ 9వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్ జర్నీ సౌకర్యాన్ని కల్పించింది. అయితే ఫ్రీ బస్సు జర్నీ ద్వారా ఇప్పుడు మీ విలేజ్ నుంచి హైదరాబాద్ రావాలంటే ఎంత కిరాయి? 50 రూపాయలు. 50 రూపాయలు ఉంటుందా? 50 రూపాయలు ఉంటుంది. రానుబోను 100 రూపాయలు అవుతుంది. అయితే ఇప్పుడు వాళ్ళు చేసే పనిలో రోజుకు 100 రూపాయలు అంటే నెలకు 3,000 రూపాయలు, నెలకు 3,000 రూపాయలు ఉంటుంది. కాబట్టి ఈ 3,000 రూపాయలు సేవ్ అవుతున్నాయి మహిళలకు. 1700 కోట్లు సేవ్ చేసుకున్నట్టు ఇప్పుడు మహిళలు. కమలంలో గ్రూపులు కేంద్ర మంత్రి పదవి కోసం ఇప్పటి నుంచే ఎత్తులు. సొంత పార్టీలో తమకు పోటీ అనుకున్న వాళ్ళకు చెక్ పెట్టే ప్రయత్నాలు. పరిస్థితి తెలిసి షాక్కు గురైన జాతీయ నాయకత్వం. రాష్ట్ర నేతల తీరుపై అమిత్ షా సీరియస్ అయినట. దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఆ పార్టీ తెలంగాణ నేతలు గండి కొడుతున్నట్టు తెలుస్తున్నది. రాష్ట్ర బీజేపీ లీడర్లలోని వర్గాలు, గ్రూపులు, లాబింగ్లు జాతీయ నాయకత్వానికి తలనొప్పిగా తయారైనట్టు చర్చ జరుగుతున్నది. అందరూ కలిసి ముందుకు వెళ్ళడం అటుంచితే ఎవరికి వాళ్ళు తమ పార్టీలో పోటీ అనుకున్న వాళ్ళను ఎంపీ ఎన్నికల్లో ఓడించేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా తెలిసింది. దీనిపై పార్టీ అంతర్గత వ్యూహకర్తలు జాతీయ నాయకత్వానికి నివేదికలు పంపినట్టు సమాచారం. కేంద్రంలో 3వ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని నమ్ముతున్న రాష్ట్ర కీలక నేతలు కొందరు అప్పుడే కేంద్ర మంత్రివర్గంలో చోటు కోసం వ్యూహం రచిస్తున్నారట. ఇప్పుడు కథ ఎట్లుందంటే కిషన్ రెడ్డి గెలవద్దని ఈటల రాజేందర్ అనుకుంటాడు, వీళ్ళిద్దరు గెలవద్దని బండి సంజయ్ గారు అనుకుంటాడు, ఇక వీళ్ళు ముగ్గురు ఓడిపోవాలని అరవింద్ గారు అనుకుంటారు. ఎందుకంటే కేంద్ర మంత్రి పదవి దక్కాలిగా. ఇదో పంచాయతీ నడుస్తుంది అన్నట్టు. కేంద్ర మంత్రి పదవి కోసం ఇట్లా అనుకుంటారు. ఎండలు తగ్గాక ప్రచారానికి వెళ్తానంటే ఎట్లా, అప్పటికి రిజల్టే వస్తుందని చెప్పి అని అంటారు. జోరు అందుకొని ప్రచారం. ఎండలు కొడుతున్నాయని ప్రచారానికి పోతలేరట. ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక ఈపీఎఫ్ఓ వేతన పరిమితి 21,000కు 15,000 నుంచి పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందంట. రైట్గా ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని 21,000కు పెంచుతూ నిర్ణయం తీసుకోబోతా ఉంది కేంద్ర ప్రభుత్వం. సీఎం చెప్పినా పెంచేదేలే. ధాన్యం కొనుగోలులో ట్రేడర్లు, మిల్లర్ల దందా. కనీస మద్దతు ధర కన్నా తక్కువకే కొనుగోలు. నాణ్యత ప్రమాణాల పేరుతో అడ్డగోలు కోత. క్వింటాలకు 500 నుంచి 600 దాకా కట్. సన్న రకాలకైతే 700 నుంచి 800 దాకా కోత. ఇక పండుగలు, సెలవుల జాసలోనే అధికారులు, కొనుగోలు కేంద్రాల్లో పెరగని సేకరణ, మిల్లర్లు, ట్రేడర్లు, మార్కెట్ సిబ్బంది కుమ్మక్కు. ఇక జనగామ మార్కెట్లో అవే ధరలకు కొనుగోలు. ఇక బుధవారం కంటే క్వింటాలకు 30 రూపాయల అదనం. గత్యంతరం లేక అమ్ముకుంటున్న అన్నదాతలు. కనీస మద్దతు ధర కన్నా తక్కువకే కొనుగోలు చేస్తారట వడ్లు, ధాన్యం. అయితే సీఎం చెప్పినా మేము పెంచమని చెప్పి మిల్లర్లు కొత్త దందాకు తెరలేపిరట. ధర తక్కువ ధర చెల్లిస్తే సహించేది లేదు. ధాన్యం కొనుగోలు పట్ల చిత్తశుద్ధితో ఉన్నాం. జనగామ మార్కెట్ ఘటనపై సీఎం సీరియస్ అయ్యిండు. ఆంధ్రజ్యోతి కథనాన్ని జోడిస్తూ రేవంత్ ట్వీట్ చేసిండు.
అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ కు అభినందన. ఇక ముగ్గురు ట్రేడర్లపై కేసు నమోదు, కార్యదర్శిపై కూడా వేటేసిందంట. గట్టిగా ఇది ఇట్లుంటే త్వరలో నేతలకు నోటీసులు. ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు వేగిరం. మొదట ఎవరికి నోటీసులు ఇవ్వాలనే దానిపై కసరత్తు. సాంబశివారెడ్డిని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమించిన ప్రభుత్వం. రాజకీయ నాయకులకు నోటీసులపై త్వరలో వెల్లడి. సిపి శ్రీనివాసరెడ్డిగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సూత్రధారులైన రాజకీయ నాయకులపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. పాత్రధారులైన పోలీస్ అధికారులు మాజీ ఓఎస్డీలను విచారించిన తర్వాత వారి వాంగ్మూలాల మేరకు కొందరు రాజకీయ నాయకులు ఉన్నట్లు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు విచారణలు వెల్లడించినట్టు తెలిసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన విచారణ పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు రాజకీయ నాయకులకు నోటీసులు అరే ఏమైంది కరెంటా చాలే ఇట్లా అనాలి అంతే. పవర్ కరెంట్ ఉందిగా. ఓకే దోమలు గీమలు అన్నీ పోయినట్టుగా. దండలు తీసేసి దోమలు నిన్న తీసేసి పోయినాయి. అయితే ఇక్కడ రాజకీయ నాయకుల్లో ప్రధానంగా ఎవరెవరు ఉంటారంటే నా అంచనా ప్రకారం ఈ 10 మంది ప్రముఖుల పేరు చెప్తా ఉన్నారు కదా, ఆ 10 మంది ఎవరెవరు ఉంటారు ఏం కథ అనేది అనుకుంటే ఒకటి కేసీఆర్ పక్కా ఉంటాడు. ఎందుకంటే సుప్రీం అనేటువంటి పేరును అప్పుడే తీసుకొచ్చారు కాబట్టి కేసీఆర్ పేరు 100% ఉంటుంది. ఒకటి కేసీఆర్, 2 కేటీఆర్, 3వది హరీష్ రావు, 4 కవిత, 5 హ్యాపీరావు, 6వది ఎర్రబల్ దయాకర్ రావు, 7వది బోయినపల్లి వినోద్ కుమార్ ఉండే అవకాశం ఉంది, 8వది పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఉంటాడు, 9వది నవీన్ రావు అని చెప్పి ఇంకో ఎమ్మెల్సీ ఉన్నాడు కదా ఆయన ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఇంకొకరు ఎవరన్నా ఉంటే అడుగు పొడుగు 9 మంది అయితే ఇల్లే. ఇక ఇంకొకరు ఎవరు ఉంటారో ఏం కథనో చూడాలి. కానీ ఇంకొకరు ఎవరు ఉంటారు అనేది మనం చూడాల్సినటువంటి అంశం. పక్కా గీళ్ళు అయితే ఉంటారు అనిపిస్తుంది నాకైతే. ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు వేగరం చేసిరు. అయితే దీంట్లో అధికారులు చెప్తున్న మాట ఏంటంటే రాజకీయ నాయకులకు మేము నోటీసులు ఇస్తున్నామంటే రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ పక్కా ఉన్నట్టుగా ఇందులో. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం 100% కేసీఆర్ ఆదేశాల మేరకే జరిగింది. ఇప్పుడు కేసీఆర్ను తృప్తిపరచడానికి ఈ టాస్క్ ఫోర్స్ ఎస్ఐబి టీం వీళ్ళంతా కలిసి ఏం చీరలు కట్టుకొని నాట్యం చేయలే కదా. ఆయన చెప్తేనే వీళ్ళు చేసి ఉంటారు. ఒక మనిషి వ్యక్తిగత భద్రతను వ్యక్తిగత సమాచారాన్ని దొంగతనం చేయడం అంటే ఈ దేశంలో పెద్ద పాపం అది. అదే జరిగింది, అది పెద్ద నేరం. అది ఏమైంది రైట్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. స్ట్రీమ్ ఇంకా నోలేవా? లేదు స్ట్రీమ్ ఏదో డిస్టర్బెన్స్ ఉంది. గిరగిర తిరుగుతుంది. నెట్ వచ్చిండే ఇది కూడా వస్తుంది. వచ్చింది రైట్గా ఏదో అంటే దాంట్లో నెట్ ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది. ఓకేనా ఇప్పుడు? చదివేలా చట్టం తేవాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ రైట్ నాకు తెలిసి వస్తుంటుంది.
ఓకేనా? బఫరింగ్ ఓకే 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 థ్యాంక్ యూ. రైట్గా ఇది పక్కా ఇందులో 9 మంది ఇప్పుడైతే మనం అనుకున్న పేర్లు ఉండొచ్చు, లేకపోతే కేసీఆర్ అల్లుడు కూడా ఉంటాడు, 10వ మనిషి అవుతాడు. మొత్తం ఇదే వెలమ బ్యాచ్ ఉంటారు, ఇంకోటి ఎవడు ఉండడు ఇందులో. ఒక్క పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఉండొచ్చుగా. ఐఫోన్లపై నిఘా, నిర్ణీత వ్యక్తులపై పెగాసిస్ తరహా మెర్సినరీ స్పైవేర్ దాడి. భారత్ సహా 92 దేశాల్లోని కొందరు వినియోగదారులకు యాపిల్ సంస్థ హెచ్చరిక. లాక్డౌన్ మోడ్ ఎనబుల్ చేయండి, ఐఫోన్ యూజర్లకు సూచన చేసింది. లాక్డౌన్ మోడ్ పక్కా ఎనబుల్ చేయండి. ఇక నీటి కుట్రలు. హైదరాబాద్లో సరిపడా నిల్వలున్న సరఫరా చేయని వైనం. ట్యాంకులు పొంగి పొర్లుతున్నప్పటికీ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం. కొన్ని ప్రాంతాలకు అధికంగా, మరికొన్ని చోట్లకు సరఫరా అసలే లేదు. జిఎం డీజీఎం మేనేజర్ల కన్సర్నల్లో లైన్మెన్ల ఎత్తుగడలు. జలమండలికి జలకిస్తున్న వారిపై దృష్టి సారించిన విజిలెన్స్ విభాగం అట. చూడరిగా నీళ్లున్నా కానీ కావాలని చేస్తున్నారట కొంతమంది అధికారులు. కుట్రలట, నీటి కుట్రలు చేస్తా ఉన్నారు. విద్యుత్కు సంబంధించి కూడా అట్లా జరుగుతుందని తెలుస్తుంది. ఎందుకంటే చాలా చోట్ల విద్యుత్ కట్ అవుతుందట. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే కావాలని చేస్తున్నారా, లేకపోతే నిజంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వస్తలేదని అడుగుతున్నారు. ఒక్కసారి దృష్టి పెట్టరు వాళ్ళపైన. అన్నదాతలకు చల్లని కబురు. ఈసారి ముందే రానున్న నైరుతి. క్షీణిస్తున్న ఎల్నినో, జూన్ కల్లా లనీనా. వీటికి మంచి పేర్లు పెడతారే వర్షాలకు, వచ్చేటువంటి వర్షపాతాలకు పేర్లు అద్భుతమైన పెడతారు. లెనినో, జునినో, చుచ్చు ఇవన్నీ పెడుతుంటారు. మంచి వర్షాలు కురుస్తాయంటున్న నిపుణులు. నైరుతిపై త్వరలో ఐఎండి తొలి అంచనా వేస్తా ఉంది. ఈసారి వర్షాలు బాగానే పడతాయట, వానలు గిన్నెలు గట్టిగానే ఉంటాయట, ఏం టెన్షన్ లేదు. అధికారులు అంచనా వేస్తారు. మజ్లీస్ ది దుశ్శాసన పాత్ర. ఈ మజ్లీస్ ఎంత, ఈ పిడికెలు మజ్లీస్ని పట్టుకొని ఇంత భారతదేశంలో, ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో, అతిపెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద పొలిటికల్ పార్టీ ఈ 7 ఎమ్మెల్యేలు ఉన్న మజ్లీస్ మీద యుద్ధానికి దిగుతా ఉంది. ఈ మజ్లీస్ అనే పేరు లేకుండా ఈ ఎన్నికలకు కోరి చూద్దాం. ఈ నిజంగా మజ్లీస్ మీద మీరు కొట్టాడుతున్న బాబ్రీ మసీదునే కూడా ఖతం చేసిన వాళ్ళం మనం, రామ మందిరం కట్టుకున్న వాళ్ళం కదా. ఈ ఎంతనా ఈ మజ్లీసు ఈ 7 ఇట్లా బిస్తే పోతుంది, ఆ పని చేయరు. అది ఆనే పెట్టి నిజంగా చెప్తున్నాగా, ఈ మజ్లీస్ వాళ్ళకి ఇబ్బంది వస్తే వాళ్ళ బెయిల్ ఇప్పించేటోళ్ళు ఇల్లు ఉండరు, బెయిల్ ఇప్పిస్తారు. నిన్న బీఆర్ఎస్ నేడు కాంగ్రెస్ తో దోస్తి. మజ్లీస్ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒప్పందం చేసుకున్నాయని కిషన్ రెడ్డి. హెటిరో నుంచి కాంగ్రెస్ 300 కోట్లు కొట్టేసింది. దగాకోర్లతో రీసెటిల్మెంట్లు. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అట. 10 ఏళ్లు రేవంత్ సీఎం, ఆయన నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి కృషి. తెలంగాణలో 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ సర్కారే. మా పార్టీలో గ్రూపులు లేవు, ఏకనాథులు లేరు. హరీష్ మహేష్ రెడ్డి మాటలు జాగ్రత్త. కుల మతాల మధ్య చిచ్చుకు బీజేపీ యత్నం. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడండి. ఇక రేవంత్కు మద్దతు ఇవ్వడం కొందరికి నచ్చట్లేదు. పనిచేస్తున్నారు కాబట్టి సపోర్ట్ చేస్తున్నా, నాకు ఖమ్మం టికెట్ ఇస్తే గెలిచినట్లే అని చెప్పేసి విహెచ్ అంటున్నాడు. రైట్గా ఇది ఇట్లుంటే ఘనంగా ఈద్ వేడుకలు. షబ్బీర్ అలీ ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి, మహమూద్ అలీ నివాసానికి కేటీఆర్. మిరాలం ఈద్గాలో ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు. భారీ సంఖ్యలో హాజరు. సత్కార్యాలు కొనసాగించాలని చెప్పి అసద్ పిలుపు. ఢిల్లీలో ఆప్కి అదాలత్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక సిబిఐ వంతు. కవితను అరెస్ట్ చేసిన దర్యాప్తు సంస్థ సవాల్ చేస్తూ కోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు. కనీస సమాచారం లేకుండా అరెస్ట్ చేశారని వాదన. అత్యవసర విచారణ అవసరం లేదన్న న్యాయస్థానం. ఎలాంటి ఊరట ఇవ్వలేమని చెప్పిన న్యాయమూర్తి నేడు ఉదయం ప్రత్యేక కోర్టులో మళ్ళా విచారణ చేస్తారట. ఏం చేసినా పాపం ఇట్లా పాలపొంగు వచ్చినట్టు వస్తూ ఉంది పాపం. ఉగ్రవాదులను వారి ఇలాకాలోనే చంపుతున్నాం, పటిష్ట ప్రభుత్వంతోనే ఇది సాధ్యమని మోడీ. ఇక ఆలయం కాదు ఆదాయం ముఖ్యం. సిఎస్డిఎస్ లోక్నీత్ ప్రీపోల్ సర్వే ఓటర్ల మనోగతం అట. ఆలయం కాదు ఆదాయం ముఖ్యం అంటారట. నిరుద్యోగం తీవ్ర ఆందోళన కలిగిస్తుందన్న 27% మంది. రామ మందిరానికి 8% మంది మాత్రమే ఓటు. ధరల పెరుగుదలపైన జనంలో ఆగ్రహం. నిమ్నాదాయ వర్గాల్లో కేంద్రంపై అసంతృప్తి. ఉన్నత మధ్యతరగతి ప్రజల్లో సానుకూలత. రామ మందిరాన్ని చూసి ఓటేస్తారంటే 100కి 8 మంది చూస్తామంటారట. కానీ మెజారిటీ ప్రజలు ఆలయం కాదా పైసలు ఆదాయం ఇది మాకు అంటురట. బతుకు తెరువు. లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఓటు వేయడానికి ప్రాతిపదికగా తీసుకునే ప్రధాన అంశాలు నిరుద్యోగం, ధరల పెరుగుదల, అభివృద్ధి అని సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలప్మెంట్ సొసైటీస్ లోక్నీత్ నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో వెల్లడైంది. బీజేపీ ఆశలు పెట్టుకున్న రామమందిరం అంశానికి ఓటర్లు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఈ సర్వే తెలిపింది. అంతేకాదు అవినీతి అంశాన్ని కూడా జనం అంతగా పట్టించుకోవడం లేదని పేర్కొంది.
సిఎస్డిఎస్ లోక్నీతి నిర్వహించిన ప్రీపోల్ సర్వే ఫలితాలను గురువారం వెల్లడించారు. భారత్లో నిరుద్యోగం పెరిగిపోతోందని అంతర్జాతీయ కార్మిక సంస్థ తాజా నివేదిక ఇప్పటికే హెచ్చరించగా సిఎస్డిఎస్ సర్వే ఫలితాలు కూడా దీన్ని బలపరిచేలా ఉన్నాయి. నిరుద్యోగం తమను తీవ్రంగా ఆందోళన పరుస్తున్న అంశమని సర్వేలో పాల్గొన్న వారిలో పలువురు చెప్పారు. అయితే బీజేపీ కష్టమే ఉంది ఈ లెక్క కనుక కరెక్ట్ అయితే. గిగ్ వర్కర్లకు భద్రత ఏది? అమలు కాని 5 లక్షల రూపాయల ప్రమాద బీమా. సర్కారుకు సహకరించని ఆయా కంపెనీలు గిగ్ వర్కర్ల వివరాలు ఇవ్వకుండా అలసత్వం. రాష్ట్రంలో 3 నెలల్లోనే 12 మంది మృత్యువాత. కంపెనీల నిర్లక్ష్యం వల్ల అందని పరిహారం అంటూ గిగ్ వర్కర్ల కోసం ఫుడ్ డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో ఆ యాప్ వాళ్ళ వివరాలు ఇవ్వాలంటే ఆ కంపెనీలు తాత్సారం చేస్తున్నాయట. ఆ కంపెనీలు కనుక కరెక్ట్ డేటా ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు 5 లక్షల రూపాయల ప్రమాద బీమా కడతా అని చెప్పి గతంలో చెప్పింది. ఇజ్రాయెల్పై ఏ క్షణాన్నైనా ఇరాన్ దాడి. అమెరికా ఇజ్రాయెల్ నిఘా సంస్థల వెల్లడి. సిరియాలో ఇరాన్ కమాండర్ల మృతికి ప్రతీకారంగానే ఇజ్రాయెల్కు శిక్ష పడాల్సిందని చెప్పేసి ఖమేనీ అంటున్నాడు. ధీటుగా ఎదుర్కొంటామన్న ఇజ్రాయెల్కు అండగా ఉంటామని చెప్పేసి అమెరికా చెప్తుంది. రైట్గా 3.6 లక్షల కోట్ల భారీ మోసం. మహిళా రియల్ వ్యాపారికి మరణశిక్ష. వియత్నాం న్యాయస్థానం సంచలన తీర్పిచ్చిందట. 3.6 లక్షల కోట్లట. అమ్మ లక్షల కోట్ల భారీ మోసం చేసిందట. మరణశిక్షణ చేసింది వియత్నాం కోర్టు. మన తానైతే ఏముంటది ఇక ఇది ఇట్లుంటే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. డౌన్లోడ్ ఉంటుందా? రైట్ ఇక ఒకసారి శనార్థి తెలంగాణ వార్తలు చూస్తే అన్నచేటి రైతులను మోసం చేస్తే కేసే. జనగామ ఘటనపై సీఎం రేవంత్ సీరియస్. రైతులను మోసం చేసేందుకు యత్నించిన ట్రేడర్లు కేసులు పెట్టాలని ఆదేశించిన సీఎం. బాధ్యులపై కేసు నమోదు. షబ్బీర్ అలీ నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముస్లింలందరికీ రంజాన్ విషయం చెప్పిన సీఎం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకం. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. సీనియర్ న్యాయవాది సాంబశివారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు. కోర్టులో మెమో దాఖలు చేసిన పంజగుట్ట పోలీసులు ఈ నెల 15న నిర్ణయం తీసుకోనున్న నాంపల్లి కోర్టట. మొత్తానికి ఈ కేసు విచారణ కోసం ఫోన్ ట్యాపింగ్ కోసం సపరేట్ గా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ను పెట్టిరట. ఉగ్రవాదాన్ని అరికట్టడం చేతగాదా? పాకిస్తాన్పై రాజ్నాథ్ సింగ్ ఆగ్రహం. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారంటూ నిప్పులు. మీ వల్ల కాకపోతే మేము మీకు సహకరిస్తామని చెప్పేసి పిలుపునిచ్చారు. జరుగుతుందిగా. కుల ప్రాతిపాదికన జనగణన. కాంగ్రెస్ గెలిస్తే వివిధ రంగాల్లో జనగణన చేపడతాం. దళితులు, గిరిజనులు, బీసీలు ఎంత శాతం ఉన్నారో లెక్కిస్తాం. కుల ఆధారిత జనాభా లెక్కల ద్వారా పాలేవో నీరేవో తెలిసిపోతుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజస్థాన్లో ఎన్నికల ప్రచారం కులగణన చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో కులగణన నిర్వహించేందుకు అసెంబ్లీ తీర్మానం చేసింది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కుల ప్రాతిపదికన జనగణన చేపడతామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. రాజస్థాన్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. తాము గెలిచి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా పరిశ్రమలు, మీడియా, బ్యూరోక్రసీ వంటి వివిధ రంగాల్లో కుల ప్రాతిపదికన జనగణన చేపడతామని అన్నారు. దళితులు, గిరిజనులు, బీసీలు, పేద సాధారణ తరగతి వారు ఎంత శాతం ఉన్నారో తేల్చి చెప్తామన్నారు. కులం ఆధారిత జనగణన ద్వారా పాలు ఏవో నీరు ఏవో తెలిసిపోతుందన్నారు. ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే దేశవ్యాప్తంగా పరిశ్రమలు ఏ కులముల చేతులు ఉన్నాయి, మీడియా ఏ కులం చేతులుంది, బ్యూరోక్రట్లు ప్రభుత్వ ఉద్యోగులు ఏ కులం వాళ్ళు ఉన్నారో ఈ లెక్క తీసి చూపెడతాము అంటుండు. నా దగ్గర ఉంది తెలంగాణ లెక్క, వీలైతే చూపిస్తారు. ఇప్పుడు టార్గెట్ లోక్సభ పార్లమెంట్ ఎన్నికలపై ప్రధాన పార్టీల ఫోకస్. ప్రెస్టేజ్గా తీసుకున్న 3 పార్టీలు 14 సీట్లలో గెలిచేందుకు కాంగ్రెస్ వ్యూహం. మెజార్టీ స్థానాల కోసం బీజేపీ ప్రయత్నాలు. ఇజ్జత్ కాపాడుకునే పనిలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య టఫ్ వార్. గులాబీ పార్టీ ప్రభావం అంతంత మాత్రమే చర్చించుకుంటున్న తెలంగాణ ప్రజలు. కొత్త పార్లమెంట్ ఇగో ఇది మన గట్టింది కొత్త పార్లమెంటు, ఇదేమో పాత పార్లమెంటు. పార్లమెంట్ ఎన్నికల్లో తమ మార్పు చూపెట్టాలని ప్రధాన పార్టీలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే గెలుపు గుర్రాలను బరిలోకి దింపాయి. ప్రధానంగా 3 పార్టీలు లోక్సభ ఎన్నికల్లో నువ్వా నేనా అనేలా ప్రచారాలు ముమ్మరం చేస్తా ఉన్నాయి. అయితే ఓదికు ఈ ఎండొచ్చి కొంత ఆగింది, లేకపోతే ఈ పార్టీకి అవి ఆటోలో చుట్టూ ఫ్లెక్సీలు కట్టి మైకుల మోతుంటుండే. కిషన్ రెడ్డి అక్కసు. కాంగ్రెస్ గెలిస్తే మత కొల్లోలాలు, కర్ఫ్యూలే. తెలంగాణ నుంచి ఢిల్లీకి 100 కోట్ల రూపాయలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపణలు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 3 నెలలకు ఓ ప్రధాని అంటూ విమర్శలు చేసిందట.
ఆయన ఏం పోయింది వట్టివో మాట అంటే అయిపోయాయి. దక్షిణ భారతదేశం అంతటా సర్వీసులు టైటిల్స్ ట్యాప్లో ఆ కేసు లిస్ట్ చేసుకోండి. స్థిరాస్తిపై ఉన్న కేసుల గురించి తెలుసుకోవచ్చు. మీ స్థిరాస్తులను మీరే కాపాడుకోవచ్చు. టైటిల్స్ ట్యాప్ చాలా ఇంపార్టెంట్ యాప్. చాలా పదే పదే చెప్తా ఉన్నాం. టైటిల్ సూట్ అనేటువంటి యాప్ ద్వారా మీరు ఏ భూమిని కొనాలన్నా, ఏ భూమిని అమ్మాలన్నా, లేకపోతే ఇంకేదన్నా దాని మీద కేసులు ఉన్నాయా తెలుసుకోవాలన్నా ఈజీగా టైటిల్స్ ట్యాప్లో మీకు లభ్యమవుతాయి. 10 ఏళ్ళు రేవంతే సీఎం, కాంగ్రెస్లో ఏక్నాథ్ షిండే లేరు. హరీష్ రావు ఏలేటి నోరు అదుపులో పెట్టుకోవాలి. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెరపైకి నేషనల్ హెరాల్డ్ కేసు. నేషనల్ హెరాల్డ్ కేసును ముందుకు తీసుకొస్తున్న బీజేపీ. లోక్సభ ఎన్నికల వేళ మరోసారి చర్చనీయాంశం. గతేడాది 752 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ. కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్. తాజాగా కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన పిఎంఎల్ఏ అథారిటీ ఆస్తులను ఈడీ అటాచ్ చేయడం సబబేనని స్పష్టం. నీరుగారుతున్న కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం అంటూ ఒక వార్తను చూస్తాను. ఇదే నరేంద్ర మోడీకి వచ్చిన పని ఏంటంటే చేతులు కట్టేసి అవతల ప్రత్యర్థి చేతులు కట్టేసి యుద్ధానికి వస్తాడు అన్నట్టు. మళ్ళీ 52 ఇంచుల ఛాతీ మనది. సిబిఐ అదుపులో కవిత. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం. ఇవాళ కోర్టు ఎదుట హాజరుపరిచే ఛాన్స్. గతంలో హైదరాబాద్లో ప్రశ్నించిన అధికారులు. ఇటీవల తీహార్ జైల్లో ఇంటరాగేషన్. తాజాగా అదుపులోకి తీసుకున్న వైనం. ఇక అరెస్టును సవాల్ చేసిన కవిత ఆమె పిటిషన్ను తిరస్కరించిన స్పెషల్ కోర్టు. ఎట్లా ఉండేటోళ్ళం అట. చాలా మంది ఉసురు పుచ్చుకున్నాం మనకు. చాలా మంది. ఓ పక్క దేశంలో ఎన్నికలు జరుగుతుంటే యువత క్రికెట్ సంబరాల్లో మునిగిపోతుంది. రాజకీయ పార్టీలకు బాండ్ల రూపంలో 100 కోట్ల విరాళాలు సమర్పించే కార్పొరేట్ వ్యవస్థలు ఈ దేశ సంపదను దోచుకుంటుంటే అవేం పట్టనట్టుగా యువత క్రికెట్ మ్యాచ్లను వీక్షిస్తున్నారు. రక్షించేవాడు లేక చెరువులు భూములు కబ్జాల పాలవుతుంటే అడిగేవాడే లేడని విర్రవీగుతున్న అవినీతి నాయకుల ఆకలి మనుషుల శవాలను తిన్న తీరే కాదు. రాజకీయాల్లో రాణించాలన్న ఆశ, దేశ ప్రజల పక్షాన నిల్చోవాలన్న కోరిక లేని యువత కాలక్షేపం కోసం క్రికెట్ ఆటగాళ్ల ఆటలను తిలకిస్తున్నారు. ఈ దేశంలో విద్య, వైద్యం, నిరుద్యోగం ప్రమాద గంటికలు మోగిస్తుంటే కుల మతతత్వ పార్టీలు రాజ్యాంగాన్ని మార్చాలన్న విషపు ఆలోచనలకు బీజం పడుతుంటే సత్తువ దచ్చిన ముసలోడు సారాయించుకొని లేస్తుంటే ఉరకలేసే ఉడుకు రక్తం యువత క్రికెట్ మత్తులో షిత్ అవుతుంటే మాకు దేశం కన్నా క్రికెటే ముఖ్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్న తీరు చూస్తే బాధ అనిపిస్తుందని రాజన్న బాధ. కవిత అరెస్టు. కాంగ్రెస్ పాలనలో మాలలకే ప్రాధాన్యత. మాదిగలకు అన్యాయం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. మాదిగ పల్లెలకు వస్తే తరిమి కొడతాం. మాదిగలకు ప్రాధాన్యత ఇచ్చామని చెప్పుకోవడానికే రాజనరసింహకు పదవి ఇచ్చారు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక పబ్లిక్. తెరపైకి నేషనల్ హెరాల్డ్ కేసు మళ్ళీ తీసుకొస్తా ఉన్నారట. కుల ప్రాతిపదికన జనగణన అని ఒక వార్త. ఇక పాలన గాలికి సెటిల్మెంట్ల తెరపైకి. రాష్ట్రమంతా సెటిల్మెంట్ దందాలు నడుస్తున్నాయి. బీజేపీ నేత ఏలేటి ఆరోపణలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముమ్మర దర్యాప్తు. పారదర్శకంగా దర్యాప్తు కొనసాగుతుంది. వివరాలు త్వరలో వెల్లడిస్తాం. హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి. దక్షిణ భారతదేశం అంతటా సర్వీసులు టైటిల్స్ ట్యాప్తో టార్గెట్ లోక్సభ. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలను ఒకసారి చూద్దాం. కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు. బాసరలో తాగునీటికి తంటాలు అని చెప్పేసి ఒక వార్త. అనుమతులు లేకుండానే అక్రమ నిర్మాణం. కమిషనర్ ఇంటికి కూతవేడు దూరంలో ఈ పరిస్థితి. కౌన్సిలర్ కాంట్రాక్టర్ కావడం వల్లే ఈ మినహాయింపు. ఇక ఈ ఆదిలాబాద్ ఈ రిపోర్టర్ చెప్తున్నా ఈ రియల్ ఎస్టేట్లు వెంచర్లు ఈ వార్తలు బంద్ చేయి. ఈ చూసుకుంటారు అధికారులు. తెలియకుండా ఏం లేదు. ఏమన్నా ప్రజలకు ఏమైనా అక్కడికి వచ్చేటి రాయేది. మంచిర్యాలలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలి. సరస్వతి కెనాల్ నీటిని విడుదల. ఇక పండుగ పూట పేదింటికి ఎమ్మెల్యే అని చెప్పేసి ఒక వార్త. రైట్. ఇక నిజామాబాద్ చూసుకుంటే దొంగలు బాబాయ్ దొంగలు. వరుస చోరీలతో రైతుల బెంబేరు. పోలీసులు ఛాలెంజ్ గా తీసుకునేనా. దొంగలగా షాటర్లు ఎత్తుకపోతున్నట. అవి ఉంటాయి వైర్లు. పూలే ఆశయ సాధనకు కృషి చేయాలి. జిల్లా కోర్టు ఆవరణలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఉత్సాహంగా రంజాన్ వేడుకలు కామారెడ్డి జిల్లాలో జరిగినాయి. బీజేపీలో చేరిన బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అట. సమాజ సంస్కరణలకు కృషి చేసిన పూలే కామారెడ్డి. బడుగుల ఆశా జ్యోతి పూలే అని చెప్పేసి అన్ని కలిపి ఒక దాంట్లో ఇస్తే అయిపోయిందిగా. కరీంనగర్ వార్తలను చూస్తే ధరణితో దారుణం. పాస్బుక్ లో ఉన్న భూమి ధరణిలో లేదు. తహసీల్ ఆఫీస్ చుట్టూ తిరిగినా ఫలితం శూన్యం. క్యూన్యూస్ ఆశ్రయించిన బాధితురాలు. ధరణితో దారుణం. పాస్బుక్ లో ఉన్న భూమి ధరణిలో లేదన్న. ఆసుపత్రులకు పోటీగా గ్రామీణ వైద్య కేంద్రాలు. రోగులను కొల్లగొడుతున్న పట్టింపు లేని అధికారులు. మెడిసిన్ చదవకుండా డాక్టర్లు అవుతున్న ఆర్ఎంపీలు. ఆర్ఎంపీ అంటేనే వాళ్ళు ఏది ప్రాథమిక చికిత్సలు చేయడానికి ఉంటారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఫూలే కృషి. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్. ఘనంగా రంజాన్ వేడుకలు సోదర భావం ఐక్యతను పెంపొందిస్తాయి. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామన్రావు. వైన్ షాపులకు బార్ల కళ. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహణ. అక్రమ సిట్టింగ్లతో హడావిడి. పట్టించుకునే అధికారులు. సమస్యల వలయంలో ఫూలే హాస్టల్.
ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే కాంగ్రెస్ లో చేరిన కౌన్సిలర్లు మెదక్ బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. రైట్ గా చెరుకు రైతులకు తీపి కబురు, నిజాం షుగర్స్ పునరుద్ధరణకు సన్నాహాలు, పునఃప్రారంభించాలని ప్రభుత్వానికి కమిటీ లేఖ. ఇక జైరాబాద్ ఎంపీగా ఆశీర్వదించండి పార్లమెంట్ అభ్యర్థి జైపాల్ నాయక్. నీలం మధును గెలిపించుకుంటాం, నేతలు ప్రజాప్రతినిధులు కార్యకర్తల సంఘీభావం ప్రకటించారు ఆయనకి. ఇక ప్రచార రథాలను ప్రారంభించిన హరీష్ రావు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే భాజపాతోనే అభివృద్ధి సాధ్యం, ఈటల సమక్షంలో భాజపాలో చేరిన ఆటో యూనియన్ నాయకులు, పార్లమెంట్ ఎన్నికల్లో కీసర ఆటో వాళ్ళ ఈటలకే మద్దతు. రైట్ అక్రమ సెల్లార్లకు అధికారుల అండ, అనుమతి 170 గజాలకు, నిర్మిస్తున్నది 600 గజాలకు మహేశ్వరం కాడ. ఇక ఘనంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వార్షికోత్సవాలు, సుదర్శన హోమం, 1,00,000 పుష్పార్చన అభిషేకాలు నిర్వహించారట. నిజాంపేటలో కారుకు మరో షాక్, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కార్పొరేటర్ పావని జగన్ దంపతులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన దీపాదాస్ మున్షి. నిజాంపేట్ మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధన కృషి. ఇక పోలీసులపై మందుముల వారసులు జులుం చేసిరట, బరి తెగించి నిత్యం గ్రామస్తులపై దాడులు చేస్తా ఉన్నారట. ఇక ఘనంగా రంజాన్ వేడుకలు. ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే సులేమాన్ చెరువులో వెలిసిన బ్లూ షీట్స్ నేలమట్టమట. అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతాం, కబ్జాదారులను హెచ్చరించిన తహసీల్దార్ రాములు. రైట్ పూలే ఆశయాలు సాధించాలి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక ఘరానా దొంగ అరెస్టు, 2 బైకులు స్వాధీనం చేసుకున్న పోలీసులు. రాజేంద్ర నగర్ లో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. మోదీతోనే స్త్రీ సాధికారత సాధ్యం, మహిళలంతా బీజేపీ వెంటే కొండా సంగీతారెడ్డి. ఇక బోయిన్పల్లి చౌరస్తాలో ట్రాఫిక్ కష్టాలు, పాలకులు మారిన ఈ కష్టాలు ఎవరికి పట్టవు, సిగ్నల్ మూలమలుపుతో ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారట. జలమండలి అధికారులు చల్లటి తాగునీరు ఏర్పాటు చేసిందట, హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు, పాదచారులు. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో మల్లు రవికే లాభమా, ఇరు పార్టీల అభ్యర్థులు ఒకే సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గం ఓట్లు చీల్చుకుంటున్న ఇద్దరు, దీంతో మల్లు రవికే కలిసి వచ్చే అవకాశం ఉందంటూ ఒక వార్త ఉమ్మడి పాలమూరుకు సంబంధించి, ఇది నగర్ కర్నూలు ఎంపీకి సంబంధించి. నాకు తెలిసి ఆర్ఎస్పీ 3rd ప్లేస్ ఉంటాడు ఆడ. అంతే. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పూలే, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ఉమ్మడి పాలమూరులో ఘనంగా పవిత్ర రంజాన్ ప్రత్యేక పూజలు నిర్వహించిన ముస్లిం సోదరులు శుభాకాంక్షలు తెలిపిన రంజాన్ వేడుకల్లో డీకేఆర్న మహిళల సంరక్షణ కొరకు ట్రిపుల్ తలాక్ అని కిరాణా షాప్ మాటున అక్రమ మద్యం విక్రయిస్తున్న షాపులపై పోలీసులు రైడింగ్. వనపర్తి రూరల్ ఎస్ఐ జలంధర్ రెడ్డి. ప్రతి ఒక్కరికి జ్యోతిరావు పూలే ఆదర్శం, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ. మిషన్ భగీరథ లీకేజీకి మరమ్మతులు చేసి శనార్థి ఎఫెక్ట్ అంట. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూస్తే పుట్టగొడుగులా పుట్టుకొస్తున్న ఇటుక బట్టీలు, అనుమతులు గోరంతా, పనులు కొండంతా, ఇటుక బట్టీలో బాల్యం బందీ అవుతా ఉందంటూ ఒక ప్రత్యేక కథనాన్ని చూడొచ్చు మనం. బంగారుగడ్డ, ఇడుకుడ తదితర గ్రామాల్లో ఘనంగా పూలే జయంతి వేడుకలు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహాత్మకు నివాళి. అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతాం, ఇల్లీగల్ దందాపై స్పెషల్ ఫోకస్, గంజాయి, జూదం, తర్వాత పీడీఎస్ రైస్, ఇసుకపై నిఘా. అక్రమార్పులు ఎంతటి వారైనా చర్యలు. నల్గొండ కాంగ్రెస్ పార్టీ మాదిగలను విస్మరించింది, కాంగ్రెస్ కు మాదిగల ఓట్లు అడిగే హక్కు లేదు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. పోలీసులకు సవాల్గా మారిన దొంగలు. మోటకొండ్రు మండలం కాటిపల్లిలో అల్చెల్, మేడపై మహిళా మెడలో బంగారు గొలుసు అపహరణ, బెంబేలెత్తిపోతున్న ప్రజలు. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే జిల్లా ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు. రాష్ట్ర మంత్రి బెట్టింగ్లు, క్రికెట్ బెట్టింగ్లు చేయగా కూడా ఈ దొంగతనాలు ఎక్కువైతున్నాయి. గొర్రెలు ఎత్తుకపోతురట, మా ఊళ్ళే గొర్రెలు ఎత్తుకపోయి అమ్మి ఆడుతురట. సూడిగా కొండా సురేఖ. నల్ల చెరువు మట్టిని తోడేస్తున్న అక్రమ వ్యాపారులు, రైతుల పేరుతో పర్మిషన్, ఇటుక బట్టీలకు తరలింపు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మొగుళ్లపల్లి ముత్తమ్మ జనగామ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని జయప్రదం చేయమని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపును కాంక్షిస్తూ, ఇక కనీస మద్దతు ధర రైతులకు ఉండాలి, అర్తి వ్యాపారుల దోపిడీ గురించి అడిగి తెలుసుకున్న డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే మద్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి, అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా. మద్యం కొనుగోలా? ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తుల రక్తాన్ని పీల్చిన జలగలు, జాతరలో దోచుకున్నోడికి దోచుకున్నంత, అమ్మవారి జాతర ఆదాయంపై అనేక అనుమానాలు నేట అశ్వరాపేట. అక్రమార్కులకు అండగా విద్యుత్ రెవెన్యూ శాఖలు, ఇక దళితుల భూములపై కన్నేసిన అగ్రవర్ణాలు, కోర్టు ఆదేశాలు లెక్క చేయని అధికారులు అక్రమార్కులు అంట. ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు నిర్వహించారు తెల్లం వెంకట్రావు ఆధ్వర్యంలో. ఇక ఉపాధి హామీ టు ఇటుక బట్టీలకు, అక్రమార్కుల చేతుల్లో భూతల్లి విలువలు. ఏం విలువ మట్టి కొట్టుకపోతారు, మట్టి కొట్టుకపోయి ఆడబోతారు. ఇక స్పోర్ట్స్ వార్తలు చూస్తే సింధు ప్రణయ్ ఓటమి, బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్షిప్ లో భారత్ కు నిరాశ. ఇక బెంగళూరు చిత్తు అయిపోయిందట. 190 టార్గెట్ ఊదేసిన ముంబై 15.3 ఓవర్లోనే ఛేదన, 7 వికెట్లతో తేడాతో ఘన విజయం. దంచి కొట్టిన ఇషాన్, రోహిత్, సూర్య. ముంబై ఖాతాలో వరుసగా 2వ విక్టరీ.
డీకే డూప్లెసిస్ పటీదార్ శ్రమ వృధా. ముంబై జట్టులోకి కొత్త ఆటగాడు విష్ణు వినోద్ స్థానంలో హార్దిక్ దేశాయ్. టీమిండియాలో సీతా గీత విరాట్ కోహ్లీ ఫన్నింగ్ కామెంట్ అట. సీతా గీత అట చెయ్యిద్దరా. ఇక ఉమ్మడి మూవీ వార్తలు చూసుకుంటే రాజా సాబ్ కదేంటి ఎవరిది? ప్రభాస్ సినిమా. యవ్వనాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోయానని ఫీల్ అవుతోంది బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి. వార్ 2 షురు ఎవరిది? యంగ్ టైగర్ ఎన్టీఆర్ది. బటన్ ఓపెన్ ప్యాంట్ షూట్ లో సమంత గ్లామర్ షో అన్నట. బటన్ దుబాయ్ లో చిల్. ఈ సినిమా వార్తలు ఈ బటన్ పెట్టుకొని పాడుగారట. ఎట్లా ఇట్లా కొంత ఐఫోన్ యూజర్లకు అలర్ట్. అత్యాధునిక స్పైవేర్ ద్వారా సైబర్ దాడులు. వార్నింగ్ నోటిఫికేషన్ పంపిన యాపిల్. యూజర్ల డేటా హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉందట. జాగ్రత్త ప్రజలారా. యాపిల్ ఐఫోన్లలో లాక్డౌన్ మోడ్ ఆన్ చేసుకోరు అందరూ. దేశంలోకి ముందుగానే ఋతుపవనాలు భారత వాతావరణ శాఖ చెప్తుంది. ఇక నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ కి ఎదురు దెబ్బ. 751 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ సమర్థించిన పిఎంఎల్ఏ. ఇక ఈపీఎఫ్ఓ వేతన పరిమితి 21,000కు పెంపు. ప్రస్తుత పరిస్థితిలో యుద్ధం తప్పదు, అందుకు సమయం ఆసన్నమైంది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఇంట్లో మరోసారి కవిత అరెస్టు. ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ యాక్షన్. అవినీతి నిరోధక చట్టం ఐపీసీ సెక్షన్ల కింద కోర్టుకు తెలియజేశామన్న సిబిఐ ఆఫీసర్లు. ఎలాంటి నోటీస్ ఇవ్వలేదన్న కవిత లాయర్. రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి ముందుకు పిటిషన్. నేను రిలీఫ్ ఇవ్వలేను అని చెప్పి జడ్జి మనోజ్ కుమార్ నేడు రెగ్యులర్ బెంచ్ ముందుకు అప్లికేషన్ పోతుందట. ఇది వేసుకో. నెక్స్ట్ టార్గెట్ పొలిటీషియన్స్. 6 కీరోల్ నేతలపై ఊహాగానాలు. నిందితులు స్టేట్మెంట్ల ఆధారంగా నోటీసులు. విచారణకు సిద్ధమవుతున్న దర్యాప్తు బృందం. ట్యాపింగ్ కేసు ఇన్వెస్టిగేషన్లో అనూహ్య పరిణామం. ఇక ఎంతటి వారైనా వదలొద్దంటూ సర్కార్ ఆదేశం. సమయం వచ్చినప్పుడు అన్నీ వివరిస్తాం. దర్యాప్తు పారదర్శకంగా కొనసాగుతుందని చెప్పేసి హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. ఇక ఐపీడీఆర్ తో కీలక డేటా రిట్రీవ్. దర్యాప్తుకు ముందు డివైజెస్ ఫార్మాట్ చేసిన నిందితులు ఆ ఇన్ఫర్మేషన్ వెనక్కి తీసుకొచ్చేందుకు పోలీసుల యత్నం. స్నాప్చాట్, వాట్సాప్, సిగ్నల్ యాప్ల నిర్వాహకులకు నోటీసులు. సక్సెస్ అయితే పోలీసుల చేతికి మొత్తం ట్యాపింగ్ సమాచారం వచ్చే అవకాశం ఉందట. ఇక లక్కీ 6 అట. ఈ 6 ఎవరో మరి. నేటి నుంచి లోక్సభ 3వ దశ నామినేషన్లు. ఈ నెల 19 వరకు స్వీకరణ. 12 రాష్ట్రాలు యూటీల్లోని 94 స్థానాలకు మే 7న పోలింగ్. నేడు నోటిఫికేషన్ విడుదల చేయనున్న ఈసీ. రూపాయలు 10 కోట్లతో మాకు 50, 10 కోట్లలో మాకు 50, ఎంఐఎం 50. ఫ్యూచర్లో ఆ పార్టీతో కాంగ్రెస్ కాంప్రమైజ్. ఆ విషయం నాకు అర్థమవుతున్నది. అస్తం పార్టీ నేత ఫిరోజ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు. 10 ఏళ్లు రేవంత్ రెడ్డి సీఎం. హరీష్ ఏలేటి నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి అంటున్నారు. రైతులను మోసం చేస్తే సహించాం, వారి కష్టాన్ని తక్కువ చేస్తే ఊరుకోం. జనగామ ఘటనలో 4 ట్రేడర్లపై క్రిమినల్ కేసులు పెట్టారట. రేపు 3 స్థానాలకు అభ్యర్థుల ఖరారు. ఢిల్లీలో సిఈసి మీటింగ్. హాజరు కానున్న రేవంత్ భట్టి అంటూ రేపు ఖరారు అయితే అట. ఈ కరీంనగర్, ఆ తర్వాత ఖమ్మము, హైదరాబాద్ 3 నియోజకవర్గాలు. బీఆర్ఎస్ ప్లీనరీపై సస్పెన్స్. గతేడాది ఏప్రిల్ 27న జనరల్ బాడీ మీటింగ్ తోనే సరి. ఈసారి నిర్వహిస్తారా లేదా? క్యాడర్ లో మొదలైన అనుమానాలు. మీకు కేసీఆర్ కవిత పట్టిన గతే. కొండగట్టు అంజన్న సాక్షిగా అబద్ధాలు చెబుతారా? 6 గ్యారంటీలను ఎంతమందికి అమలు చేశారు? మంత్రి పొన్నం వ్యాఖ్యలపై బండి సంజయ్ ఫైర్. కాంగ్రెస్ కు అభ్యర్థే కరువయ్యాడని ఎద్దేవా. ఈ నెల 19న బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బీఎస్కే నామినేషన్. ఈ నెల 19 వేస్తారట. ఇక ఢిల్లీకి 300 కోట్లు పంపిన రేవంత్. గత ప్రభుత్వ అక్రమాలను అడ్డుపెట్టుకుని రీసెటిల్మెంట్లు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసినట్ట. ఇది దిశా పత్రిక. సారీ, ఆదాబ్. ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూస్తే, ఓటర్లారా ఓటుకు డబ్బుల కోసం అమ్ముడు పోకండి. మనం చెప్పుడు అల్లినుడు. మీ 5 తరాలకు సరిపడా హక్కుల కోసం నిలదీయండి. భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి, ఎండలు మండిపోతున్నాయి. కావున అడవుల సంరక్షణ చేయమని అడగండి. గాలిని కాలుష్యం చేసే పరిశ్రమలను అరికట్టమని చెప్పండి. అడ్డం పడ్డాక ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం కాదు, ఇప్పుడే రసాయనాలు కల్తీ లేని తిండి కావాలని గర్జించండి. ఉచిత పథకాల కోసం కాదు, ఉన్నత పథకాల సాధన ఆచరణ కోసం నిలదీయండి. ముందు చూపు, నైతిక విలువలు లేని అనర్హులని ఎన్నుకుంటే మీ భవిష్యత్ తరాలకు సరిపడా శాపాన్ని మీరు ఇస్తున్నట్టే అని చెప్పి లుబ్నా సర్వత్. ఇక హైదరాబాద్ షా ఎవరు? పాత బస్తీ పైనే అందరి దృష్టి. హైదరాబాద్లో గెలిచేది అసదుద్దీన్ ఓవైసీ. ఈమె ఎన్ని జిమ్మిక్కులు చేసినా గెలదు. ఈమె నేను ఇంటర్వ్యూ అడుగుతున్నాను, నా ఫోన్ బ్లాక్లో పెట్టింది. ఫోనే కలుస్తలేదు ఆమె చేస్తే. దశాబ్దాలుగా ఎంఐఎంకు పట్టం కడుతున్న ఓటర్లు ఏం గెలిచినా అక్కడ ఉన్నటువంటి షియా ముస్లింలు ఉన్నారు కదా, వాళ్ళు కొన్ని ఓట్లు వేస్తారు. ఏం ముందంజలు ఉంటుంది. ముందు
ముందంజలో ఉంటుంది, ఆ తర్వాత వెనుకబడిపోతుంది. ఇక గంతే ఏముండదు. మహానటి అంటారుగా ఈమె మంచిగానే మహానటి అని. ఆ ఫ్లైట్లో వాటర్ బాటిల్ మాస్తుంది, ఫ్లైట్లో ఆల్రెడీ ఇస్తారు కదా, ఏం మంచిది. విరంచి హాస్పిటల్ గురించి మీ అందరికి ఇరికే. ఏది దీని బంజారాయిల్స్ విరంచి రోడ్ నెంబర్ 12 దగ్గర ఉంటుంది. కరోనా టైంలో కోర్టు ఏది ప్రభుత్వం దాన్ని సీజే చేసి పారేసే, మొత్తం రక్తం తాగుతున్నారని చెప్పి. మళ్ళా మహానటిగా ఇటువంటి నటిమని ఏడజుల్లి నేను ఎన్నో ఏళ్ళుగా అభివృద్ధికి నోచుకొని ఓల్డ్ సిటీ ఫిరోజ్ ఖాన్ స్టేట్మెంట్ బీజేపీ కలిసి వచ్చిన ఎంఐఎంతో చేతులు కలిపిన కాంగ్రెస్. ఈసారి రెండు పార్టీల మధ్య ప్రధాన పోటీ. అసదుద్దీన్ ఓవైసీ హవా కొనసాగినా తెలంగాణ బీజేపీ వ్యూహం ఫలించదు భయ్. ఆడ ఓట్లన్నీ ముస్లింలు విన్నాక ఈమెకి ఎందుకు ఓటేస్తారు? ఇక వెంటాడి మరీ మట్టు పెడతాం నరేంద్ర మోడీ. రెగ్యులర్ ఏది ప్రతిసారి చేసే స్టేట్మెంట్. జైల్లోనే అరెస్టు. ఎమ్మెల్సీ కవితకు మరో ఎదురు దెబ్బ. అరెస్టు విషయాన్ని కోర్టుకు తెలిపిన సిబిఐ నేడు కోర్టులో హాజరుపరిచే అవకాశం. తిహార్ జైల్లోనే ప్రశ్నించిన అధికారులు 2 చోట్ల బెయిల్ వస్తేనే బయటకు. అరెస్టుపై కోర్టును ఆశ్రయించిన కవిత. ఇంక ఇప్పట్లో రావులే. ఉత్సాహంగా ఈదుల్ ఫితర్ వేడుకలు. ధాన్యం దళారీపై ఉక్కు పాదం. జనగామ మార్కెట్లో 4 ట్రేడర్ల సస్పెన్షన్ అట. మద్దతు ధరలు, ఉద్యోగాల కల్పన ఏమైంది? రైతులు, నిరుద్యోగులకు ఏం సమాధానం చెప్తారు? రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో మోడీకి రాహుల్ ప్రశ్నలు. ఈసారి ముందుగానే రుతుపవనాలు రాక సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడి. మరింత కుంగిన బ్యారేజ్. ప్రమాదకర పరిస్థితికి మేడిగడ్డ బ్యారేజ్ అట. రోజు రోజుకు కుంగుతున్న అగో ఎట్లా అయింది చూడరు. ఇక పిల్లర్ ఇంత 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 ఇట్లా డౌన్ అయిపోయింది చూడరు. ఉండదు ఇక ఈ ప్రాజెక్టు. ఇక చూడరాదు. ఈడ ఎంత కనిపించాలి? ఇది ఈడికి వచ్చేసరికి ఎంత కనిపించింది? ఇంత వీకింది అన్నట్లు లెక్క. ఉండదు ఇక బ్యారేజ్. 11 పిల్లర్లలోనూ సింకింగ్ ప్రభావం. పిల్లర్ మరమ్మతుల కన్నా కూల్చడమే బెటర్ అంటున్నా నిపుణులు. ఇక అయిపోయింది మేడిగడ్డ. కేసీఆర్ తీసుకొస్తే ఇట్లా అంటాడు మీరికి అన్నాడా? మేడిగడ్డకు పిండ కేసీఆర్. కాకని తీసుకొస్తే లేపుతాడే. కాక లేపుతాడు. ఆయన లేకపోతే నువ్వే జర కోఆపరేట్ చేయాలి. కన్నడ సీమలో ఈనాడు దరిద్రం ఏంటంటే ఇంత స్పేస్ పోతుంది వట్టిగా డమ్మిగా. ఈ కింద గింతే ఉంటుంది చదువుదామంటే. కన్నడ సీమలో కథన కుతూహలం. దిగువ సభకు పెద్దల పోటీ. కవితను అరెస్ట్ చేసిన సిబిఐ నేడు రౌసవన్య కోర్టులో హాజరుపరిచే అవకాశం. రిమాండ్ కోరనున్న కేంద్ర దర్యాప్తు సంస్థనట. గుంజూరి ఇంకేమేం చేసిందో చెల్లె. గండం గట్టెక్కేది ఎలా? జలాశయాల్లో పడిపోతున్న నిల్వలు, తాగునీటి ఇబ్బందులపై సర్కార్ అప్రమత్తం. ఎల్లంపల్లి నుంచి నీళ్లు తోడేందుకు అత్యవసర ఏర్పాట్లు. ఎల్లంపల్లి నుంచి నీళ్ళు అయ్యో మళ్ళీ మేడిగడ్డే కాళేశ్వరం అనుకున్నారు. కాదు, ఎల్లంపల్లి నుంచి గోదావరిలోకి రోడ్డు నిర్మాణం, పంపులు సిద్ధం. సాగర్ నుంచి ఎత్తిపోతకు అదే తరహా కార్యాచరణ చేస్తావురట. కినుకు వహించిన చినుకు. వర్షానికి మధ్య భారీ అంతరం. రాష్ట్రంలో క్షామ పరిస్థితులకు ఇదే కారణం. ఈ క్షామ కాదు, మంచి వానలు వస్తాయని చెప్తుంటే ఇల్లేమో మరి రాత్రులు. రంజాన్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, నాయకులకు విందు ఏర్పాటు చేసిన ప్రభుత్వ సలహాదారు. కాంగ్రెస్ 10 ఏళ్ళు అధికారంలో ఉంటుంది. రేవంత్ రెడ్డి మా సీఎం. కోమటిరెడ్డి లీజు రద్దు చేసి మళ్ళీ ఎలా ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వానికి? బజాబాద్ శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి ప్రశ్న. 25న జేఈ మెయిన్స్ ర్యాంకులు వస్తాయంట. రైట్గా మీరు కొట్టే దెబ్బకు జగన్ అదిరిపోవాలి. ఇది ఏపీ పంచాయతీ. అప్పుడప్పుడు మనకు కూడా రుతుంటాడు. బడిలో జబ్బు, నడి వయసులో ముప్పు, చిన్నప్పటి అనారోగ్యం, పెద్దయ్యాక దుష్ప్రభావం. 25% మందిలో 2 అంతకంటే ఎక్కువ జబ్బులు ఉన్నాయట. బాధితుల్లో మహిళలే అధికం. 50 ఏళ్లు దాటిన వారిపై ఐసీఎంఆర్ అధ్యయనం చేస్తూ ఉంది. పిల్లలు జాగ్రత్త. గురుకులాల్లో ఆర్ట్స్ టీచర్ పోస్టులకు మళ్ళీ పరీక్ష. హైకోర్టు ఆదేశం. ప్రశ్నపత్రం తెలుగు, ఆంగ్లంలో ఉండాలని స్పష్టీకరణ. ఆర్ట్స్ టీచర్లకు 132 మంది ఆర్ట్స్ టీచర్లు గతేడాది ఆగస్టు 1న నిర్వహించిన పరీక్షలో ప్రశ్నలను తెలుగులో ఇవ్వకుండా కేవలం ఇంగ్లీష్లోనే ఇచ్చినట్టు. అయితే ఈసారి తెలుగులో కూడా ఇవ్వాలని చెప్పి హైకోర్టు సూచన చేసింది. ఇది కుమారుడు ప్రయోజకుడు కాలేదని 10వ అంతస్తుపై నుంచి దూకి తండ్రి ఆత్మహత్య. నువ్వెందుకు ప్రయోజకుడు కాకపోతే ఉన్నోని పోతుంది. ఇంకా దారుణం కదా. ఇక బీగు తెగ తాగుతుండ్రట. భారీగా పెరిగిన అమ్మకం. అది నమస్తే తెలంగాణ ఆడున్నదామె. అంటే పైన క్లిక్ అవుతుంది. దీన్ని ఇట్లా అచ్చా ఇది చెప్పాలి నువ్వు నాకు అప్పుడప్పుడు. రాలేదు. రైట్. అన్నిటి వలపోతనే ఇది అంతా వలపోత.
ఎట్లెట్లమ్మా నిరుద్యోగం ధరల భారం ఈ రెండింటి ఆధారంగానే ఓటు ప్రతి ఇద్దరు ఓటర్లలో ఒకరి మాట ఇదే సిఎస్డిఎస్ లోక్నీతి సర్వేలో వెల్లడి రామమందిర నిర్మాణ ప్రభావం స్వల్పమే అవినీతి పెరిగిందన్న 55% మంది రైతు పోరుకు 59% మంది సానుకూలంగా ఉన్నారట నిరుద్యోగం మీదనే 27% నిరుద్యోగం 27% ధరల పెరుగుదల 23% అభివృద్ధి 13 అవినీతి 8 రామ మందిరం 8 హిందుత్వం 2 భారత విశ్వ ఇమేజ్ 2 రిజర్వేషన్ 2 ఇతరాలు 9 తెలియదని 6 లోక్సభ ఎన్నికల్లో ఏ అంశం ప్రధానంగా ఏ అంశం మీద ఓటేస్తారంటే నిరుద్యోగం అనే అంశం అంటే ఇది బీజేపీకి వ్యతిరేకంగా పడేది ధరల పెరుగుదల బీజేపీకి వ్యతిరేకంగానే పడేది ఇక అభివృద్ధిని చూసేస్తామంటే ఇక ఈ పై మూడు ఏవైతే ఉన్నాయో ఈ కీలక రంగాలు బీజేపీ వ్యతిరేకంగా పడే ఓటు అది కవిత అరెస్టు అక్రమం అంట నియామకం సరే జీతమేది నిరాశలో నర్సింగ్ ఆఫీసర్లు ఫిబ్రవరిలో ఉద్యోగాల్లో చేరిక 2 నెలలుగా అందని వేతనాలు ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహంగా ఉన్నారట అమోరిక యుఎస్లో భారత విద్యార్థుల వరుస మరణాలు 3 నెలల్లో 11 మంది మృతి తల్లిదండ్రులు ఆందోళన కేసీఆర్ గల్ఫ్ కార్మికులకు ఎన్ఆర్ఐ పాలసీ తీసుకొస్తా అని ఎత్తులు కొట్టిండు కనీసం సస్తి డెడ్ బాడీ ఇచ్చిన దిక్కులేడా కవిత అరెస్ట్ అక్రమం కరెక్టే ఈ సిబిఐ నోట్లే మన్నుపోయా ఈ సిబిఐని గాలబెట్టా ఇట్లా అరెస్ట్ అట బంగారు ఎన్నపూస అంటుంది పిల్లని తీసుకపోయి అయ్యో గట్ల పెడతారు చేసిందే సారదంద ఈ లత్కోర దంద ఏ ఆడబిడ్డ చేయదు మన తెలంగాణలో చేసి సారదంద చేసి దొరికి అక్రమ సారదంద చేసి అడ్డంగా దొరికి ఈడీ సిబిఐ జైల్లో చిప్పకూడు తింటా ఉంది ఇంకా నట అక్రమం అట ఈమె రాసుకొచ్చింది కవిత అరెస్ట్ అక్రమం అట అక్రమం ఉన్నదా కవిత అరెస్ట్ చప్పట్లు కొడుతురు కవితను అరెస్ట్ చేసి తీసుకుపోతుంటే గురుకుల టీచర్లకు నైట్ డ్యూటీలు విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు సొసైటీ కార్యదర్శి ప్రత్యేక ఉత్తర్వులు జారీ అట యాక్చువల్గా నైట్ డ్యూటీలు లేదు అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెడుతుంది పెరిగింది 30నే సీఎం స్పందన తర్వాత ధాన్యానికి దక్కని మద్దతు ధర పల్లా రాజేశ్వరరెడ్డి బొమ్మ ఏ తిరిగేస్తారో చూడరు ఈ మధ్యలో పల్లా బలిక బక్రా అవుతుంది త్వరలో చేస్తారు పల్లా పని చేస్తుంది ఇదంతా ఇక ఎన్నికల వేళ విపక్ష నేతల అరెస్ట్ అని ఈమె విపక్ష నేత కాదు ఈమె సారదందా మహిళ ఆమె అరెస్టు అంతేగాని ఆమెకు సంబంధించి ఎవరికి సానుభూతి వ్యక్తం చేయాల్సిన పని లేదు సైబర్ నేరాల్లో భారత్కు 10వ స్థానం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శిపై వేటు ప్రభుత్వం మారితే మోదీ జైలుకే మీసా భారతి ఐఫోన్లోకి స్పైవేర్ హెచ్చరించిన యాపిల్ లోక్సభ బరిలో ఇందిరా హంతకుడి కుమారుడు ఉన్నాడట లోక్సభ బరిలో తెలంగాణ హంతకుల ముఠా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళంతా అసెంబ్లీ ఎన్నికల్లో